గిరిజన సంగ్రహాలయం అన్నట్టు. సారీ తెలుగు రాదంటే సీసీ కూడా పెట్టేశారు. ఇలా ఉండదండి. ఇప్పుడు మొత్తం గడ్డి అడ్డిపోయింది కదా. రైనీ సీజన్లో అయితే గడ్డి బాగుంటుంది. సో అది కత్తిరించేస్తారు అన్నట్టు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, వరి నాడుతున్నారు వాళ్ళు. సో ఇదే అండి స్మారక చిహ్నం. చూపిస్తారు మీకు. చెప్పులు తీయాలి. ఇక్కడ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు మీ యొక్క పాదరక్షకములు విడిచే వెళ్ళండి. బాగుంది కదా వ్యూ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది మాత్రం కట్టేసి ఉంది. మ్యూజియం లేదు. చూడండి, ఆదివాసి ముద్దు బిడ్డ. సో మీకు మ్యూజియం చూపిస్తాను, బట్ ఓపెన్ ఉందో లేదో తెలియదు. వెళ్ళి అయితే వస్తాం, ఓకేనా? చూద్దాం. ఒకవేళ గేట్స్ ఓపెన్ ఉంటే మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను వస్తువులు. చూడండి, చెప్పండి. సో కొండపైన కదా గాలి వీస్తుంది. ఇది వచ్చేసి సాంప్రదాయంగా పూజించే సో వాళ్ళ మన యొక్క కుమరం భీం గారి స్మారక చిహ్నంగా ఉన్నటువంటి ఆ విగ్రహానికి అక్కడ పూజలు చేయకుండా సో ఇక్కడ చేస్తారన్నట్టు. ఏదన్నా అదే బలి కానీ ఉంటే అన్ని ఆచారాలు నాకు కూడా అంత ఏదీ లేదు. సో ఇక్కడ పూజించి అక్కడ ఆదరించి, సో ఇక్కడ మనకు అదే చెప్పాను కదా ఆగస్ట్ టైంలో. సో వీళ్ళ యొక్క మా శ్రీ కుమరం భీం గారి యొక్క వర్ధంతి ఉంటుంది. సో ఆ టైంలో వచ్చేసి ఇక్కడ భోజనాలు అన్నీ పెడతారు కాబట్టి సో ఈ సెటర్లో తినొచ్చు. అటు వచ్చేసి స్కూల్ ఉన్నది. సో ఇప్పుడు అది మూతపడిపోయిందో లేకపోతే మూతపడిపోయింది అనుకుంటా, ఎందుకంటే అది సరిగ్గా లేదు. ఇది వచ్చేసి ఇక్కడ పార్కు, బట్ గ్రీనరీ లేదు. ఇప్పుడు సమ్మర్ కదా, బాగా చేస్తున్నారు అనుకుంటే. ఇప్పుడు బిల్డింగ్ కూడా కడుతున్నారు, ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ వెనుక కనిపిస్తుంది మాత్రం జోడెంగడి గ్రామం. కనిపిస్తుందో లేదో తెలీదు, చెట్లు అడ్డంగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మ్యూజియం. చూపిస్తాను లోపటి వ్యూ. ఏంటి జరసి వాటర్ ఉంటాను బతి